బాబు, చెప్పండి. ఈ ఫోన్ ఎందుకో నా కూతురికి ఫోన్ చేస్తే తగలటం లేదు, ఏమేమో అంటుంది. కాస్త చూడు బాబు. ఇటువంటి బాబాయ్ చూస్తాను. బాబాయ్, ఇందులో రీఛార్జ్ అయిపోయింది, డబ్బులు ఎక్కించుకోవాలి. అదేంటి, నేను కొన్ని రోజుల క్రితమే ఆ ఫోన్లో డబ్బులు ఎక్కించాను. ఇంత తొందర ఎలా అయిపోతాయి డబ్బులు? కాస్త చూడు బాబు. బాబాయ్, నీకు రీఛార్జ్ ప్లాన్ గడువు వచ్చేసి 28 రోజుల వరకే. దాని తర్వాత 2-3 రోజులు ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీగా వస్తాయి. ఆటోమేటిక్ గా ఇన్కమింగ్ కాల్స్ కట్ అయిపోతాయి బాబాయ్. మీరు మళ్ళీ ఇందులో డబ్బులు ఎక్కించుకోవాల్సిందే. ఆ ఫోన్ కొన్న కొత్తలో డబ్బులు అయిపోయినా కూడా మా అమ్మాయి నాకు ఫోన్ చేస్తూ ఉండేది. దాని తర్వాత ఒక వారం ఆగి నేను మళ్ళీ డబ్బులు ఎక్కించుకునేవాడిని ఆ ఫోన్లో. ఇప్పుడెందుకు బాబు ఇలాంటి రూల్స్ తీసుకొచ్చారు? ఇంతకు ఏం జరుగుతుంది? ఏం చేస్తాం బాబాయ్, ఈ కాలంలో 5G ఫైబర్ లాంటి ఇంటర్నెట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. జనాలు చూస్తే దాన్ని విభాస్తవంగా వాడుకుంటున్నారు. కనిపెట్టినోడేమో ప్రతిరోజు ఏదో ఒక రూల్స్ తో ముందుకొస్తూనే ఉన్నాడు. మనం దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. వాడు ఎంత డబ్బు పెడితే అంత డబ్బు ఇస్తూనే ఉన్నాం. వాడేమో ధనవంతుడైపోతున్నాడు. మేము చూస్తే సినిమా చూడడానికి ఇంటర్నెట్ వేయించుకోవాలి, గేమ్ ఆడడానికి ఇంటర్నెట్ వేయించుకోవాలి, అమ్మాయితో చాటింగ్ చేయడానికి ఇంటర్నెట్ వేయించుకోవాలని ఇంకా ఇక్కడే ఉన్నాం బాబాయ్. ఎందుకు బాబాయ్, చదువుకోవడానికి డేటా వేయించుకోవచ్చు కదా. రేపటి రాబోయే రోజుల్లో ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి డేటా వేయించుకోవచ్చు కదా. పాలిటిక్స్, బిజినెస్, ఎక్స్ట్రా ఇలాంటివి అర్థం చేసుకోవడానికి డేటా వేయించుకోవచ్చు కదా. నాలాగా ఆలోచించేవారు కొంతమందే ఉన్నారు బాబాయ్. అదే దేశం మొత్తం ఆలోచిస్తే మన దేశం ఎప్పుడూ అభివృద్ధి చెంది ఉండేది బాబాయ్. ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.